అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రజిత. ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటి అంటే, చాలామంది వీడియోకి వాచ్ టైం తగ్గుతుంది అంటున్నారు. అసలు ఎందుకు తగ్గుతుంది? మన ఛానల్లో ఏమైనా మిస్టేక్ ఉందా? మనం ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామా అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి మనం ఎక్కడ చూసుకోవాలి వాచ్ టైం? అసలు వాచ్ అవర్స్ అనేది మన వీడియోకి ఏ విధంగా యాడ్ అవుతుంది, ఎక్కడ యాడ్ అవుతుంది, సుత్తి అనేది తెలుసుకుందాం. సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసుకోవాలి. డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో వాచింగ్ టైం అండ్ వ్యూస్ కనిపిస్తాయి. అవి లాస్ట్ 28 డేస్వి. ఇక్కడ వాచ్ టైం కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అదే వాచ్ టైం మళ్ళీ కనిపిస్తుంది, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనం డైలీ వీడియో చేస్తున్నాం కాబట్టి వాచ్ టైం పెరగాలి, కానీ తగ్గుతుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 7 డేస్ పైన క్లిక్ చేసుకోండి. ఒక వారంలో మనకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, వాచ్ టైం ఎంత అనేది ఇక్కడ ఉంటుంది. 28 డేస్ మీద క్లిక్ చేస్తే 28 డేస్లో వచ్చిన వాచ్ టైం ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా 90 డేస్ పైన క్లిక్ చేస్తే 3 మంత్స్లో వచ్చిన వాచ్ టైం కనిపిస్తుంది. అదే మీరు ఛానల్లో వీడియోలు చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 365 డేస్ మీద క్లిక్ చేస్తే 1 ఇయర్లో వచ్చిన వాచ్ టైం కనిపిస్తుంది. అదేవిధంగా 1 మంత్లో వచ్చిన వాచ్ టైం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లైఫ్ టైం మీద క్లిక్ చేస్తే మన ఛానల్ పెట్టినప్పటి నుండి ఓవరాల్గా వచ్చిన వ్యూస్ అండ్ టాప్ కంటెంట్వి కనిపిస్తాయి. అసలు మనకి వచ్చిన మొత్తం వాచ్ టైం ఎక్కడ యాడ్ అవుతుంది అంటే, ఇక్కడ ఉన్న ఎర్న్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా కిందకి రోల్ చేస్తే అప్పుడు పబ్లిక్ వాచ్ అవర్స్ కనిపిస్తాయి. ఇక్కడ స్టార్టింగ్లో జస్ట్ 28 డేస్లో మాత్రమే కనిపిస్తాయి. నాకు పబ్లిక్ వాచ్ అవర్స్ తక్కువగా ఉన్నాయి. కింద కనిపిస్తుంది చూడండి, అవి షార్ట్స్ వాచ్ అవర్స్. నేను ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నాకు వాటియే ఎక్కువ వాచ్ అవర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ ఎర్న్ ఆప్షన్లో వచ్చిన వాచ్ టైం తగ్గుతుంది అంటే ఎందుకు తెలుసా? 1 ఇయర్ అయిపోతే తగ్గుతుంది. వాచ్ టైం 1 ఇయర్ అయిపోయేలోపు మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి, లేదంటే వాచ్ టైం తగ్గుతూ వస్తుంది. మీరు ఆ 1 ఇయర్లోనే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా వీడియోస్ చేయండి. అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. వేరే వాళ్ళ కంటెంట్ అసలు యూజ్ చేయొద్దు. మీ ఓన్ వాయిస్తో మీరే వీడియోని క్రియేట్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లేదంటే ఆ టాపిక్ పైన ఒక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.